మిత్రులారా, అక్టోబర్ 6వ తేదీన భారతదేశ చరిత్రలో, న్యాయ చరిత్రలో ఒక చీకటి రోజు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే భారతదేశంలోనే ప్రధానమంత్రి, రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన విసిరినటువంటి చెప్పు ఒక నిమిషంలో, ఒక అర సెకండులోనో ఆగ్రహ ఆవేశాలకు లోనైనటువంటి చెప్పు కాదు. అది 100 ఏళ్ల కాలంలో ఆర్ఎస్ఎస్ విద్వేషాల పుట్టలోకెళ్ళి విషసర్పం విసిరినటువంటి అది బూటుకాలు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించకపోతే ఇట్లాంటి అత్యున్నత స్థాయి అధికారులు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది అవమానాల పాలు కావాల్సి వస్తుంది. ఈ దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో ఇప్పటికే 2 సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైంది. ఎందుకు ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడలేదు? దీనిపైన మీరు ఆలోచించండి. మోహన్ భగవత్ ఈ దాడిని సంపూర్ణంగా బలపరుస్తున్నాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్పదలిసానంటే, సెప్టెంబర్ 16వ తారీఖున వాళ్ళు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దేశం ముందున్న ఏ సమస్యను వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడో మొఘలుల కాలంలో విష్ణుమూర్తి తల విరిగి పడ్డదట, అది తిరిగి పెట్టాలట. ఏమయ్యా, మధ్యప్రదేశ్లో మీదే బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఆ తలకాయ పెట్టాలంటే 1/2 నిమిషంలో పెట్టగలుగుతారు మీరు. కానీ సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చింది ఇది? హైకోర్టులో ఎందుకు చర్చించలేదు ఈ విషయాన్ని? పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ కింద ఎందుకేసారు ఇది? అంటే ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఇది తలబెట్టడం కాదు, ఇది పబ్లిసిటీ చేయటం. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి మీద తీవ్రమైనటువంటి పద్ధతులలో విద్వేషాలు రెచ్చగొట్టారు. మీరు చూడండి ఎందుకు జరిగింది ఇది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ న్యాయం అన్నది బీజేపీ యోగి ఆదిత్యనాథ్ పరిపాలన. ఖబర్దార్, ఈ దేశంలో బుల్డోజర్ న్యాయం చెల్లదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ న్యాయమే చెల్లుతుంది అన్నాడు జస్టిస్ గవాయ్ అన్నాడు. అందుకే వాళ్లకు కోపం వచ్చింది. అంతేకాదు, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలకి రావాలని చెప్పేసి గవాయి గారి తల్లిని, కమలాగాతో గవాయిని రమ్మని చెప్పేసి ఆహ్వానించారు. కానీ వాళ్ళు చెప్పారు, మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులం, ఖబర్దార్ మీ ఆహ్వానం గోరు వెంట్రుకతో సమానం, మేము రాము అని చెప్పారు. ఇక్కడ మండింది వాళ్లకు. అందుకనే మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి మొత్తం లాయర్లలో విష ప్రచారాన్ని నింపిల్లు. ఎంతటి విష ప్రచారం అంటే, అట్లాంటి నీచులు ఇక్కడ సిద్దిపేటలో కూడా 2 న్యాయవాదులు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు? కనకనపు సింహమున శునకము కూర్చుండబెట్టి అని చెప్పారు. ఎవరట శునకము అంటే? ఢిల్లీ సుప్రీంకోర్టు మీద ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ అట. ఇంతటి మూర్ఖంగా దుష్ప్రచారం చేసిల్లు. అందుకనే ఈ దాడి జరిగింది. ఈ దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం రోజున గాడ్సేను పొగిడిండు, స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసిన సావర్కర్ను పొగిడిండు. భగత్ సింగ్ను ఎందుకు పొగడలేదు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అల్లూరి సీతారామరాజు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎవరి గురించి మాట్లాడినావు? గాంధీని చంపిన గాడ్సే గురించి, స్వాతంత్రోద్యమానికి ద్రోహం చేసినటువంటి సావర్కర్ గురించి మాట్లాడిండు. ఇట్లాంటి విషయాలన్నీ ఈరోజు ఈ దాడికి కారణమైనవి. అందుకనే మిత్రులారా, ఈ దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ దాడికి ప్రధానంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బాధ్యత వహించాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి. బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాకేష్ కిషోర్ అనేటువంటి 71 ఏళ్ల వృద్ధుడిని తక్షణమే జైల్లో పెట్టాలి. చాలా మంది హక్కుల కార్యకర్తలు ఈరోజు జైల్లోనే చనిపోయిండు స్టాన్ స్వామి అని. ఇటీవలి కాలంలో ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా 3558 రోజులు జైల్లో ఉన్నాడు. ఏ నేరం చేయకుండానే ఆయన ఉన్నాడు. మరి మీరు అంటున్నారు, ఒక తీర్పు వస్తే ఆ తీర్పు మీకు అనుకూలం కాకపోతే చెప్పు విసిరారు కదా. మా బిడ్డలు చుండూరులో దళితుల రక్తం ఏరులై పారింది. దళితుల్ని క్రూరంగా హత్య చేసిళ్ళు. దళితుల్ని చంపినటువంటి నిందితులంతా నిర్దోషి అని ఆ రోజు తీర్పు వచ్చింది. అప్పుడు ఎంతమంది బూట్లు విసిరాలో చెప్పండి కోర్టు మీద? ఎంతమంది బూట్లు విసిరాలో చెప్పండి? మేము బూట్లు తయారు చేసేటోళ్ళం మేమే, చెప్పులు తయారు చేసేటోళ్ళం మేమే. ఇప్పటి నుంచి చెప్పులు మా దగ్గరే పెట్టుకొని, బూట్లు మా దగ్గరే పెట్టుకొని కోర్టులలో మీరు ఇచ్చే జడ్జిమెంట్ల సందర్భంగా మేము విసిరితే మొత్తం సుప్రీంకోర్టు, హైకోర్టులన్నీ కూడా బూట్లతోటి, చెప్పులతోటి నిండిపోతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు జస్టిస్ గవాయ్ పైన జరిగిన దాడి ఈ రాజ్యాంగం పైన జరిగిన దాడి. ఈ సుప్రీంకోర్టు మీదనే కాదు, 145 కోట్ల మందిని చెప్పుతో కొట్టే ప్రయత్నం చేసింది ఆర్ఎస్ఎస్ బీజేపీ. కాబట్టి దీన్ని ముక్త కంఠంతో ప్రజాస్వామికవాదులు ఖండించాలని చెప్పేసి మీ అందరి తరపున కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.